సవాల్ విసురుతున్నాడు. అంటే ఒక బాధిత మహిళ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకోకుండా అతను దర్జాగా రోడ్ల మీద తిరుగుతూ అతను స్టేట్మెంట్లు ఇస్తూ పైపెచ్చు మీ కార్యకర్తలు అందరూ కూడా అతనికి అండగా నిలబడటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభుత్వం మీది కాబట్టి, ప్రభుత్వంలో వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏ రకంగానైనా సరే ఈ మొత్తం ఈ అంశాన్ని మాఫీ చేయాలనుకుంటున్నారనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్ఫింగ్, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎవరైతే నిందితుడు ఉన్నాడో మీ పిఏ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు చేశారో, ఏవైతే ఆయన మాటలు మాట్లాడారో ఆ ఆధారాలు అవన్నీ కూడా మార్ఫింగ్ అని, అవే మాటలు మంత్రి గారు కూడా మాట్లాడడం విడ్డూరం. మంత్రి గారు మాట్లాడితే ఏమంటారంటే, నేను బాధ్యతగా వ్యవహరించి ఈ కేసును